నమస్తే. షాద్నగర్లో ఒక దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ జరిగిందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులందరూ సునీత దగ్గరకు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వెళ్తున్నారు. సో ఆ బాధితురాలైనటువంటి సునీత దగ్గరున్న మనం ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నది షాద్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒకసారి తెలుసుకుందాం, మాట్లాడదాం. అమ్మ, అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? పోలీసులు నిజంగానే కొట్టారా? వాళ్ళేమో కొట్టలేదని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. రామరెడ్డి చెప్తున్నాడు. నా ముందరికి రమ్మని రామరెడ్డి సార్ నా ముందరికి రమ్మని కొట్టలేదు కదా. ఎందుకంటే నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను ఎన్ని దెబ్బలు తిన్నా కదా. ఆ సార్ కొట్టలే కదా. నా మొక్క ముందరికి రమ్మని, నా మొక్క ముందరికి రమ్మని సార్ మీ ముందర చెప్పిస్తాను నేను. రమ్మని నేను చెప్తా. ఎందుకంటే నాకు ఇవన్నీ నొప్పులు ఉన్నాయి కాబట్టి నా బాధ నేను అనుభవిస్తున్నా. నన్ను సరే ఫోన్ చేసిరు, రామరెడ్డి సార్కి ఫోన్ చేసిరు మా ఇంటి పక్కలు. ఫోన్ చేసినప్పుడు మరి నువ్వేం చేయాలి? సరే నువ్వు వచ్చినావు కదా సారు, నువ్వు వచ్చినావు, మరి ఏం జరిగింది, ఏం కథ, మరి ఎట్లా అయింది, ఇలా నేను ఎట్లా పట్టుకుపోవాలి పోలీస్ స్టేషన్కి, ఏ లెక్క ప్రకారంగా పట్టుకుపోవాలి, మరి నీ ఇంట్లో ఎంత బంగారం పోయింది, ఎన్ని డబ్బులు పోయినాయి అని నీవు ఇట్లా అడుగుతావా? లేకుంటే అనుమతం ఎక్కురా అని నన్ను నా మగని ద్రౌజన్యంగా జీపులు ఎక్కించుకొని ఎవరు రామరెడ్డి సార్ జతకు ఒకరు వచ్చిర్రు, ఇద్దరు పోలీసులు వచ్చారు, కానీ లేడీస్ మాత్రం ఎవ్వరు రాలేదు సార్. వాళ్ళిద్దరు వచ్చిర్రు, ఇద్దరు వచ్చి తోలుకొని పోయారు. తోలుకొని పోయినాక పోలీస్ స్టేషన్కి తోసుకొచ్చారు సార్. తోలుకొచ్చినాక ఇద్దరిని నన్ను మా ఆయన తోలుకొని పోయినాక ఇక చూద్దామంట అని 9 దగ్గర అడిగారు సార్ మమ్మల్ని. నన్ను మా ఆయనని అడిగారు. నేను తీయలేదు, నాకు తెలియదు అని నేను చెప్పిన. నాకు తెలియదు అని నా మగడు చెప్పిండు, నాకు తెలియదు అంట నా కొడుకు చెప్పిండు. అట్లా ఇటంగినలే 9 దగ్గర మాటలు అడిగారు. 9 దగ్గర మాటలు అడిగినాక ఏం చేసిండు రామరెడ్డి సార్, అట్లయితే ఆమె చెప్పేటట్టు లేదంట అని కాళ్ళు సార్ ఫస్ట్ మా ఆయనను కొట్టిరు. ఏంది ఆ కాంప్లైంట్ ఇచ్చిన ఆయన ఒకటి నిక్కర్ ఇప్పించిందంట, ఇంతవరకు నిక్కర్ ఇప్పించిందంట. ఆ నిక్కరు మా ఆయనకి వేసిర్రు. వేసి ఫస్ట్ మా ఆయనను కొట్టిరు సార్. మా ఆయనను కొట్టినాక మళ్ళీ నన్ను మా ఆయన తనకి వెళ్ళి నిక్కర్ ఇప్పించి నాకు చీర కూడా తీసిర్రు, లంగా కూడా తీసిండ్రు. చీర లేదు, లంగా లేదు, ఒక్క లేడీస్ పోలీసు గిట్టంగా లేరు నా తాను. మీ మీద మీకు విచారణ జరుగుతున్నప్పుడు, మిమ్మల్ని కొడుతున్నప్పుడు నియర్ బై మీ పక్కన కానీ ఎవరు లేడీ పోలీసులు ఎవరు లేరు? లేడీస్ పోలీసు ఈమెను ఇంత బాధ పెడుతురు అన్ని లేడీస్ పోలీసు ఆమెకు బాధ అనిపించి ఆమె పోయింది. వద్దు ఆమెను కొట్టకండి, పాపం అంతగా అని చెప్పుతుంది కదా, మీరు నా తోడబుట్టిన అన్నలు, మీరు కొట్టకండి, మీ కాలు మొక్త కావలసిన జంపుర్రి అని అంటుందన్న, వదిలేసేయండి అన్న అని ఆ మేడం చెప్పిన. కానీ రామరెడ్డి సార్ ఈయన లేదు. ఈయనకుండా ఏం చేసిండు, నా బట్టలు ఇప్పిపించిండు. నా బట్టలు ఇప్పి అలా వేసుకో అన్నాడు. లాగేపించిండు. లాగేపించి మా ఆయన అంగిప్పించి అంగేపించిండు. నేను సరే అయితే మన అంగేసుకున్నా, లాగేసుకున్నా. ఇక కూర్చో అమ్మ అని అన్నాడు. ఎందుకబ్బా కూర్చున్న పెడుతురు అని నేను అనుకున్నా సార్. ఇంత టార్చర్ చేస్తారని నాకు తెలియదు. మీ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ ఉన్నాడు కదా, ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన ఉన్నాడా? బయట ఉన్నాడు సార్. ఆ డాక్టర్ బయట ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్ నాగేంద్ర బయట ఉన్నాడు. మాకు ఇవన్నీ జరుగుతుంటే ఆయన బయట ఉన్నాడు, కానీ లోపలికి రాలేదు, కొట్టకురా అని ఆయన చెప్పలేదు. సరే అయితే మన అంటాను లాగు ఆయన వేయించారు. వేయించినాక ఏమైంది, ఇట్లా కాళ్ళు ఇట్లా చక్కగా పెట్టిపించారు, ఇట్లా సాపించినాక ఆడ తాడు కట్టిరు కాళ్ళకు. తాడు కట్టినాక ఎంటకు చేతులు కట్టేసారు. ఎంటకు చేతులు కట్టేసి ఒకటి పెద్దగా ఇంతలా ఉంది సార్ కట్టే, ఇంతలా ఉంది, పొడుగున్నది ఆడికిడికి. ఆ కట్టె పెట్టిరి పైన, కాలు ఇరిగిపోయింది సార్. నాకు ముందే యాక్సిడెంట్ అయింది. మీ మీద ఎవరైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో పోలీసులు ఎవరెవరు అందులో ఉన్నారు? డిఐ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు సార్? రామరెడ్డి సార్ పేరు తెలుసు, కానీ ఇంకింతమంది ఒకసారి కంప్యూటర్ ఒత్తుతాడు. ఎంతమంది ఉన్నారు మీ కొట్టేటప్పుడు? 5 మంది ఉన్నారు. ఒక లేడీస్ పోలీస్ అయితే ఇంకా చూడలేకనే వెళ్ళిపోయింది సార్. నన్ను ఈమెను ఇంతగానం కొడితే నేను ఉండలేను, నాకు భయం అవుతుందంట అని ఆ మేడం అదే రాత్రి వెళ్ళిపోయింది. నన్ను ఆ కాలు కట్టేసి ఈ కాళ్ళ మీద మళ్ళీ కట్టె పెట్టి మళ్ళీ సారోళ్ళను రామరెడ్డి సార్ పిలిపించి ఈ కాలు మీద ఆ కట్టె మీద కాళ్ళు సారోళ్ళు కట్టె పెట్టినాక మళ్ళీ కట్టె మీద నీ 2 కాళ్ళు సారోళ్ళే ఇట్లా పెట్టిపించిండు.
ఇట్లా పెట్టిపిచ్చి ఎంటకు 2 చేతులు కట్టినాక తలకాయ ఒకరు మధ్యలో పట్టుకొని ఊపిరి వెళ్ళకుండా మధ్యలో పట్టుకొని ఇక పట్టుకున్నారు. పట్టుకున్నాక అదేంది సార్ బ్యాటరీ అది మొత్తము అది క్రికెట్ ఆడే బ్యాటరీ లేకపోతే దాంతో పట్టదాలిగిరు కొడుతూనే ఉన్నారు. అంత కొట్టినా కానీ మీరు నేను తీయలేదు. నా ప్రాణాలు ఆయన ఇస్తాను మీకు. నన్ను చంపుర్రి, నేను ఈ దెబ్బలకి ఏగలేను. వద్దు సార్ నన్ను కొట్టకూరు, మీ కాలు మొక్కుతా అని రామరెడ్డి సార్ కాలు మొక్కినా కానీ రామరెడ్డి సార్ ఈయన లేదు. ఇప్పుడు ఇది ఒప్పుకోమని మీ మీద దాడి కొట్టడం జరిగిందా? నువ్వు తీసి నన్ను ఒప్పుకో, నువ్వు బంగారం పైసలు తీసి నన్ను ఒప్పుకో అంటే నేను దియ్యని శిక్ష నా మీద ఎందుకు నేను వేసుకుంటా? నేను ఎందుకు వేసుకుంటా సార్? నేను వేసుకోను. నా పాన మంచిగా లేదు, నేను వేసుకోను. నేను తీయలేదు, నేను శిక్ష అనుభవించను. మీ ఇంటి ముందు కొంత బంగారం దొరికిందని చెప్తున్నారు, నిజమేనా అది? అది నా ఇంటి ముందర నేను బట్టలు ఆరేయనీకి పోయినా సార్. బట్టలు ఆరేయనీకి పోతే కవర్ నా ఇంటి ముందర లేచిపోయారు. అంటే అది ఎట్లా జరిగిందంటే కంప్లైంట్ ఇచ్చిన ఆయన మమ్మల్ని 3 రోజుల ముందు పంపించి మాది ఏం దొరకలే కదా సార్, మళ్ళీ వాళ్ళ అత్తగారిని కొట్టిపించిండు ఆయననే, వాళ్ళ భార్యతో సహా కొట్టిపించిండు. వాళ్ళని జర కొట్టే వరకల్లా అదే నైట్ వాళ్ళని తోలుకొని వచ్చిండు. ఎవరు? నాగేంద్ర అన్నట్టు ఆయన తోలుకొని వచ్చిన తెల్లారి వాళ్ళని కొట్టిన తెల్లారి అది ఆ ఇంటి ముందర పట్టగానే ఆ ఇంటికి మేము పోము సార్. ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది. ఆ ఇంట్లోకి మొత్తమే పోము మేము. పోము. ఎప్పుడైనా బట్టలు వేస్తే బట్టలు ఉంటేనే ఉతికితేనే పొద్దున ఉతికినా ఆరేనికి పోయినప్పుడు ఏమి లేకున్నాయి. సాయంత్రం పొద్దుముకుతుంది కదా, ఆనమొగులు అవుతుందని తేనికే పోతే ఆడ నాకు కవర్ కనిపించింది సార్. కవర్ కనిపిస్తే నేనేం చేసిన, వాళ్ళు మిద్దె మీద ఉన్నారు, మిద్దె మీద చూస్తున్నారు. వాళ్ళు చూస్తే నాకేమన్నట్టు నేను నా బట్టలు నేను తెచ్చుకుంటాను నేను పోయిన సార్. దండ మీద బట్టలు ఉన్నాయి. కవర్లో ఉన్న గోల్డ్ మీరు చూసిర్రా? అసలు ఏంది ఇక్కడ ఎందుకు ఉంది సార్? ఆ కవర్ చూసి నేను ఏం చేసిన, మా ఆయన ఉన్నాడు అరుగు మీద తానం చేసుకొని కూర్చున్నాడు, టవాలా కట్టుకున్నాడు, కూర్చున్నాడు. నేను బట్టలు దేనికి పోయినా ఆ కవరు ఉన్నది. ఆ కవర్ ఉంటే ఏమైంది, ఏందయ్యా మన ఇంటికాడ ఏమో కవర్ కనిపిస్తుంది రోడ్డు మీద, కడపకాడ పెట్టిపోయారు సార్. దొంగలు అయితే కడపకాడ ఎందుకు ఎట్టిపోతారు సార్? మొత్తం తీసుకుంటారు కదా. దొంగ అయితే తీసుకొని ఆడ నిలబడటంత ధైర్యం ఉంటుందా? దెంకొని ఎక్కడన్నా పోతారు. మాకేం అవసరం, మాకు ఆ దొంగతనాలు అవసరం లేదు మాకు. ఆ కవర్ కనిపించేటప్పుడు మేమేం చేసినాము, వీళ్ళ ఇంటికాడేమో పోయింది అన్నారు కదా, వాళ్ళకి నీకు చెప్పుదామని నేను వచ్చే వరకల్లా, నాగేంద్రకు చెప్పుదామని నేను వచ్చే వరకల్లా వాళ్ళ మిద్దె మీకే దబ్బురికి వచ్చి నాగేంద్రలో చెల్లెలు ఎక్కడ దొరికితే అక్కడ ఇంటికాడనే కొట్టిరు మమ్మల్ని. నేనన్నా ఇట్లా కొట్టకురమ్మ, సారళ్ళకు ఫోన్ చేయండి, ఆ కవరు ముట్టుకోకురు మీరు, ఆ కవరు ఎవరు పెట్టిందో ఏలు ముద్రలు అవి తెలుస్తాయంట, సారలను పిలిపియండి, సారలు చూస్తారు, మీరు అనవసరంగా కవరు ముట్టుకోకుండి మమ్మల్ని నిరికియకుండా నేను ఇట్లా చెప్పిన సార్. మీరు ఆ కవర్ ముట్టుకోకురు అని చెప్పిన. వాళ్ళ కవర్ వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ ఎవరేసి ఉండొచ్చు మీ ఇంటి ముందు ఆ కవరు? చూడలేదు సార్, నేను చూడండి నేను చెప్పను. నేను బట్టలు దేనికి పోతే నాకు అది కనిపించినందుకు నేను ఆలదేన్యమని నేను వాళ్ళకి చెప్పనీకి వివరకాలు వాళ్ళు ఉరికొచ్చి నన్ను కొడితేనే నేను ఏమన్నా, మీరు నన్ను కొట్టకురి, సారలకు ఫోన్ చేయండి, మీరు 3 రోజులు ఇప్పించినా మేము వచ్చినాం కదా, ఇప్పుడైనా మేము వస్తాము, మీరు కొట్టినా కానీ నేను దొంగనైతే దెంకపోతుంటే నేను ఈ నెల్లు ఇవ్వడతాను, వాళ్ళ తాన్నే ఉన్న సార్, నేను దెంకపోలే, నేను వాళ్ళ తాన్నెల్లు ఇవ్వడా. నేను ఇంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అంటారు పోలీసులకి? పగను నాకు తెలియదు సార్, నాకు ఆయన పగలే, నేనైతే నాకు తెలియదు సార్. మరి ఇంత వాళ్ళు ఏం చేసిరో, ఆ ఇంటోళ్ళు ఏమి చెప్పిరో నేను ఈనలేదు. మరి ఈ తీరుగా ఎందుకు కొట్టిపిచ్చిరో నాకు మాత్రం తెలియదు. నేను బట్టలు దేనికే పోతే నాకు ఆ కవర్ కనిపిస్తే ఈ కవర్ నీకు ఏదో మరి చూసుకోండి మీద ఏందా అని నేను వాళ్ళకి చెప్పుదాం మన లోపలనే నువ్వు దబదబ మిద్దె దిగి వచ్చి మమ్మల్ని కొట్టివి. అయితేమని అంటే అంతకు ఒప్పుకుట్టి, సరే అయితేమని అంటే నువ్వు దిగ కవరు నువ్వు ముట్టుకోకంటే నువ్వు కవరు ముట్టుకుట్టివి, కవర్ ముట్టుకోపోతే రాని ఎవరో దొంగ అంటే అని తెలుస్తుండేనేమో, కవర్ దిగకంటే కవర్ అట్లే తీసుకుంటివి, సరే అయితే మనం ఏమైనా తీసుకోకని నన్ను నా మగని తోలుకుపోయి 8 ఇంటికి వచ్చారు సార్. 8 ఇంటికి వచ్చి నా అడిగితే మేము తీయలేదు సార్ అని చెప్పి, సరే మీరు పోలీస్ స్టేషన్కి రండి అన్నారు. కొట్టిన తర్వాత ఎవరి బండిలో పోయారు మీరు ఇంటికి? ఎవరి వెహికల్లో తీసుకుపోయారు మిమ్మల్ని? సార్ నాగేంద్ర నేను కంప్లైంట్ ఇచ్చింది కదా సార్. ఇవన్నీ దెబ్బలు కొట్టినాక గిట్టంగా మళ్ళీ తాడివి కాలు ఇప్పి గిట్టంగా మళ్ళీ ఏం చేసిండు, ఒక కాళ్ళు ఆమె తానికి, ఒక కాళ్ళు ఏమో అక్కడ, ఏంది ఆడపిల్లను
ఈ కాళ్ళు ఎంత దూరం ఉందో అట్లా ఇట్లా 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 అంటే ఆ కాళ్ళు ఏంటివి అవి పైపులా కట్టెలా అవి ఈ కాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఇట్లా ఒత్తుతా ఉన్నారు. ఈ కాళ్ళు ఇక్కడ ఒత్తుతురు, వెనకలకు తెస్తురు ఈ కాళ్ళను, వెనకలకు తెస్తారా ఈ కాళ్ళను. ఎంత అలా బలం ఉన్నంత ఒత్తిరు సార్ వాళ్ళు, వాళ్ళకు కసినంత ఒత్తిరు అంతే, వాళ్ళ కసినంత ఒత్తిరు సార్. సారు నా కాళ్ళ నొప్పులు పెడుతుంది సారు, మీ కారం మొక్కుతుంది సారు, నన్ను ఒత్తకుండి సారు అని అంటే ఇక ఊపిరి వెళ్ళకుండా మళ్ళీ ఇట్లా తలకాయ పట్టుకున్నారు. కాలు అక్కడ ఒక కాలు పట్టుకున్నారు, ఇక్కడో కాలు పట్టుకున్నారు. ఇక ఇట్లా ఇట్లా కట్టెలు జరిపినట్టే ఇట్లా కాళ్ళని ఇక వద్దు సారు మీ కాలు దీంట్లో మొత్తం ఇప్పుడు డిఐ రామరెడ్డి ప్రధానంగా ఉన్నారు అంటారు మీరు. రామరెడ్డి సారు, సార్ నీ కాలు మొక్కు అన్నప్పుడు ఊకోవాలి కదా సార్, ఊకుటలేడు. నీవు 9 నుంచి నైటు 2 గంటల వరకు టార్చర్ పెట్టినామంటే నాకు ఆ దెబ్బలకు పడిపోయినానంట, నాకు మత్తి లేదు. ఆ దెబ్బలు అంతగానం కొట్టిరు కదా సార్, నేను పడిపోయినానంట. పడిపోయినాక మళ్ళా నాగేంద్ర అనేట ఆయననే మళ్ళా జెండు బాంబు తెప్పించి మా బాబుతో మీ అమ్మకు జెండు బాంబు రుద్దు అంట అని మా బాబుతో జెండు బాంబు రుద్దిపించిందంట సార్. జెండు బాంబు రుద్దిపించినాక కొంచెము లేచినాక మత్తిచ్చినాక ఏం చేసింది, మళ్ళీ నా బట్టలు ఇప్పి మా బాబుకి వేసిరు. మా బాబుకి ఆపరేషన్ చేయించిన 2 నెలలు గిట్టంగా కాలే ఆపరేషన్ చేయించిన. బాబుని ఎందుకు తీసుకొచ్చారు మీతో పాటు పోలీస్ స్టేషన్? నిజం చెప్తాడు, తల్లిని కొడుతు ఈ తండ్రి చెప్తలేడు, తల్లి చెప్తలేదు, పిల్లగాడన్న చెప్తాడంట అని పిల్లగాని గిట్టంగా కాలు ఆపరేషన్ అయింది సార్. నా కొడుకు ఆపరేషన్ అయింది సార్, రామరెడ్డి సారు ఆపరేషన్ అయింది సార్. మా 3 ప్రాణాలు అయినా తీసుకున్నాము కానీ పిల్లగాని కొట్టకు సార్ నీ కాలు మొక్కుతా అన్న కానీ వినలేదు రామరెడ్డి సార్. అయితే వినలేదు. నా పిల్లగాడు దెబ్బ కొడితే దాంతో పట్ట కొడితే ఇట్లా చేతుల మీద కాళ్ళ మీద కొడితే నా కొడుకు కాలు ఇక్కడ జరుపుకుంటే రామరెడ్డి సార్ ఈ కాలు దొక్కింది, నా కొడుకు ఈ కాళ్ళు ఇట్లా బూట్ కాళ్ళు ఇట్లా పస్తున్న దొక్కితే అట్లే కదలకుండా అట్లే పెట్టి అట్లే కొట్టిపించింది సార్. సార్ మీ అమ్మ తీసిందా చెప్పు, మీ అమ్మది లేదు సార్, మా అమ్మ తీయలేదు సార్, మా అమ్మ కాలు నొప్పి ఉంది, ఏడుకన్నా దొరికితే పోతుంది కానీ మా అమ్మ ఇట్లాంటివి మా అమ్మ చేయదు సార్, తీయలేదు సార్ అంటే అప్పుడు నా కొడుకుని వదిలిపెట్టారు సార్. 2 అయినాక రామరెడ్డి సార్ కంప్లైంట్ ఇచ్చిన నాగేంద్ర కార్డు వేసి పంపించింది ఇంటికి. ఆయన కార్లు మిమ్మల్ని ఎందుకు ఎక్కించాల్సి వచ్చింది? పోలీస్ వెహికల్ ఉంటుంది, తీసుకొచ్చింది పోలీసు వాళ్ళు మిమ్మల్ని. పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు మమ్మల్ని. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వెహికల్లో మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు. మరి ఆ సార్కే తెలియాలి సార్. కొట్టిండు ఆయన కాలు రేసి పంపించేసిండు మమ్మల్ని అంతే. వాళ్ళు మాత్రం ఒక్క లేడీస్ మాత్రం నన్ను కొట్టలేదు సార్. వాళ్ళ ఆడపిల్లల మీద నేను దొబ్బుతలేను. వాళ్ళు మాత్రం ఆమె నా దెబ్బలు చూడలేక ఇంకా అన్నారంట, ఈమె కోంబత్తీలు తెచ్చి కాల్చుదాము, కారం పొడి పోతాము అంటే ఆ మేడం భయపట్టి పోయిందంట. వద్దు, ఎంత టార్చర్ పెడుతున్నావు ఆమెను, ఎందుకు ఆమె తీయలేదు అన్నాక వదిలేసేయి అన్నా అని చెప్పింది నా ముందరనే మేడం. వద్దు వదిలేసేయన్న, ఆమె తీసింది ఎంతనో ఈ పాపం తీసిందో తీయలేదో అంతగానం నీ కాగిటంగా మొక్కుతుంది, అందరి కాలం మొక్కుతుంది, పిచ్చిదైనట్టు అయిందన్న మొక్కి అంతగానం ఎందుకు కొడుతున్నావు అన్న, పాపం కుట్టకన్నా అని ఆ మేడమే చెప్పింది. ఇక వీళ్ళు ఇంటలేరు కాదంట అని నువ్వు ఇక్కడ రమ్మంట అని మళ్ళీ ఆ మేడంని పిలిస్తే నేను రానన్నది మేడము. నేను ఉండను, నాకు ఈరోజు ఈ డ్యూటీ లేకపోయినా సార్ అంట మేడం వెళ్ళిపోయింది సార్. నా ఘోరం చూడలేక రామరెడ్డి ఎందుకు మరి మీ మీద ఇంత కక్ష పెట్టుకొని ఇంత దాడి చేయడానికి ఏముందనుకుంటారు? దేనిక ఇంటి ఆయన ఏం చేసిండో ఆ రామరెడ్డి సార్కే తెలియాలి, ఆ నాగేందర్కే తెలియాలి. మీకు వాళ్ళకి ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయనకి సార్ మేము మంచిగా ఆర్ఎంపీ డాక్టర్ ఆయన, మాకేమన్నా ప్రాబ్లాలు ఉంటే నా కొడుకు గిట్లా ఆపరేషన్ చేపిస్తా అని అంటే అక్క పిల్లలు ఇట్లే ఆ బాబు ఇట్లే ఉంటే పిల్లలు అయ్యే అవకాశం లేకుంటుంది, ఆపరేషన్ చేపి అంటే ఆ బాబు చెప్తేనే ఇట్లకెళ్ళి అడిగితే 50-60 వేలు అడిగారు నా కొడుకు ఆపరేషన్. ఇట్లయితే నా తాను నేను బతికేదే కష్టం, నా తాను ఇన్ని పైసలు లేవంటే 10,000 ఏడ భాస్కర్ హాస్పిటల్కి పోయి నా కొడుకు ఆపరేషన్ చేయించుకొచ్చిన. అదే నా ఇందరూ చెప్తే మేము ఇట్లా ఉన్నోళ్ళము మరి ఇట్లా ఎందుకు చేసిరో అది వాళ్ళకే తెలియాలి సార్. నేను నా ప్రాణాలు ఆయన ఇస్తాను గిట మళ్ళీ ఏం చేసిండు రామరెడ్డి సారు, కొట్టిండు కదా నన్ను 9 గంటలప్పటి నుంచి 2 గంటల వరకు నైటు కొట్టిండు. ఎవరిని ఫస్ట్ మా ఆయనని కొట్టినాక నన్ను కొట్టినాక మా బాబుని కొట్టిండు. మళ్ళీ తెల్లారి రాసుని తన్నాడు. సరే తెల్లారి వచ్చినాం, తెల్లారి రాకపోతే దొంగలమైతే నేను దొంగతనం చేయలే కాబట్టి తెల్లారి ఆటో కట్టుకొని నమ్మగడ ఆటోలు వేసుకొని వచ్చిండు. నన్ను తెలందాక అంత దెబ్బలు తినిగిటంగా సరే నేను వచ్చి గిటంగా నేను ఏం చేసిన, నువ్వు నైట్ అంతా నన్ను కొట్టినావు కదా, నేనేంటి కోసం
మర్యాద నీకు ఎందుకు ఇచ్చినో ఈ ఒక్క మాటలో నువ్వు తెలుసుకో. నేను మర్యాద నీకు ఎందుకు ఇచ్చినో, ఎందుకు సరే నైట్ అంతా కొట్టిండు. నైట్ అంతా కొడితే నన్ను పొద్దున పిలిస్తే నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రా అన్నాడు. సరే అయితే నేను ఎప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేసి వచ్చినాం సార్. ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగింది కదా, మీ మీద దాడి జరిగింది, కొట్టిరని మీరే చెప్తున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ప్రభుత్వాన్ని ఏమన్నా డిమాండ్ చేయదలుచుకున్నారా పోలీసులకి? అంటే ఏందని మళ్ళీ నన్ను పిలిపించిండు సార్. పొద్దున పిలిపించినాక నేనేం చేసాను, నైట్ అంతా కొట్టిండు కదా, కొట్టినప్పుడు నాకు కోపం ఉండాలి కదా సార్ మీద. నేను కోపం లేకుండా నేనేం చెప్పిన, నమస్తే సార్ అన్ని. ఇంకా నేను ఆ సార్ను ఎవరిని, రామరెడ్డి సార్ను నమస్తే సార్ అని చెప్పిన. నేను సార్కు మర్యాద ఇచ్చి మాట్లాడినా. నేను నమస్తే సార్ అని అనడమే ఉంది. నేను ఆయన బూటు కాళ్ళతోని తన్నడమేడుంది చెప్పు. నన్ను తెల్లారి బూటు కాళ్ళతో 3 సార్లు ఇక్కడ దాన్ని చెంప మీద 2 సార్లు కొట్టి మెడ ఇట్లా పంపి ఈపులో 3 సార్లు. మళ్ళీ తెల్లారిన తర్వాత మీరు పోయిన తర్వాత మళ్ళీ రమ్మన్నాడుగా, రాకపోతే తప్పులో జిక్కుతంట అని మళ్ళీ పోయిన సారు. పోతే ఇక చెంప మీద 2 దెబ్బలు కొట్టిండు. ఇక్కడ బూట్ కాళ్ళతోని 3 సార్లు తన్నిండు సారు. మళ్ళీ ఎంట ఇట్లా మెడ పంపి మళ్ళీ 3 దెబ్బలు కొట్టే వరకు మళ్ళీ పడిపోయినా. నేను మళ్ళీ పడిపోయి ఇట్లా ఎంటికలు వీకుతుంటే నా నరాలు అన్ని నొప్పులు పెట్టినాయి సార్. ఎంట మిమ్మల్ని ఏమైనా భయపెట్టించారా? బయట ఎవరికైనా చెప్తే ఇంకేమైనా జరుగుతుందని పోలీసు వాళ్ళు ఏమైనా భయపెట్టించారా మిమ్మల్ని? పోలీసు వాళ్ళు ఏం భయపెట్టలే కానీ చెప్పు అంటే నేను తీయంది ఏం చెప్పుదు సార్. నేను అందుకే మాకు ఏం కోరుకుంటున్నామంటే, నేను ఈ దొంగతనం చేయలేదు. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, నా అమ్మగారికి షుగర్ బీపీ ఉంది, నాకు ముందే యాక్సిడెంట్ అయింది. నేను అట్లనే ఇట్లా తొండ బొండ ఇంత కూలిపోయి ఇంత నా పిల్లలకు బుక్కెట్ తెచ్చి పెట్టుకుంటే, ఇప్పుడు ఆయనతో నన్ను కాలిరగొట్టేసిండు కదా, మరి ఇప్పుడు నాకు ఇంత న్యాయం చేయరు, నా పిల్లలు ఉండరా అని నేను కోరుకుంటున్నా సార్. అట్లాంటి సార్లు మాత్రం ఉండొద్దు. ఇంకో ఆడపిల్ల రామరెడ్డి ఉండదు అంటారు మీరు, అంటే యాక్షన్ తీసుకోమంటారు ఆయన మీద? వద్దు, రామరెడ్డి వాళ్ళంతా ఉండొద్దు. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకో ఆడపిల్లకు జరిగే అవకాశం గిట్టంగా ఉంటుంది. అరే ఈ ఆడపిల్లను కొట్టినాము, ఏం చేసిరు, నన్ను ఏం చేయాలంటే రేపటి దినాన్ని ఇంకో ఆడపిల్ల గిట్టంగా జరుగుతుండొచ్చు సార్. అందుకే వద్దు, నన్ను కొట్టినందుకన్నా తీసేయాలని నాకు. మళ్ళీ నేను కొట్టినా అని అంటుండంట సార్. నా ముందరికి రమ్మని నేను మాట్లాడతా, నా ముందరికి రమ్మని. నన్ను ఎంత టార్చర్ పెట్టిండో నాకు తెలుసు సార్. మీరేమైనా మాట్లాడతారమ్మా? ఎట్లా చూస్తారు? నా బిడ్డకు న్యాయం చేయాలి. ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నా, న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఎట్లా బతుకుతుంది ఆ పిల్ల? ముందే కాలు ఇరిగింది. ఇప్పుడు కాలు ఇరిగే ఉందా? అంతకుముందే కాలు ఇరిగింది, దాని మీదనే మళ్ళీ కొట్టిరు. యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయినందుకు కాలు ఇరిగింది. 1,50,000 రూపాయలు అయినాయి. 1,50,000 రూపాయలు అయినాయి. రాడు కూడా తీపించిన నేను 4 ఏళ్ళు అవుతుంది. నెల రోజులేమో దవాఖానలు ఉంచిన, 5 నెలలు నా ఇంటికాడ ఉంచుకున్నా. ఇంత చేసి నేను నడుపుకున్నా. నీవు బంగారము పైసలు ఇంట్లో పోతే మీ పోలీసు వాళ్ళు తోలుకొచ్చి ఇంక్వైరీ చెయ్యాలి. దొంగెవరు దొరెవరు చేస్తావా చేయవా? ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు అడుగుతున్నావు నువ్వు? వాళ్ళని అట్లా అడగాలి, పోలీసు వాళ్ళు అట్లా అడగాలి. ఆయన అడిగి అందులోకి వెళ్ళి దొంగతనం చేసి మీద తెస్తే నేను నమ్ముతా, నువ్వు నమ్ముతావా నమ్మవా? ఎంక్వైరీ చేయకుండా కొట్టడం తప్పేనా కాదా? నేను కూడా ఏ తప్పు జరగకుండా నీ ఇంట్లో ఓ పిల్లని కొట్టేస్తా. ఒక్కటవా ఒక మాట? ఒకటరా? నా పొట్టి ఎంత మస్తుతుండొచ్చు. కొట్టి ఇంటికి పంపించిండ్రు, బయటికి వెళ్ళనిస్తలేరు. పెట్రోల్ తెస్తున్నారు ఇంటి మీద. పెట్రోల్ పోసి నాగేంద్రోళ్ళు పెట్రోల్ పోసి అంటే పెడతాం. వాళ్ళ చెల్లెలు తల్లి ఇక నాగేంద్ర ఊకున్నాడు. చెల్లెలు తల్లి అంటే 2 గంటల దాకా కొట్టిపించిండు. ఆయన ముందలో కొట్టిరు కాబట్టి ఆయన చూసిండు, ఆయన జరేమనలేదు. మళ్ళీ నాగేంద్రోళ్ళ చెల్లెలు వాళ్ళమ్మ బయటికి వెళ్ళిరంటే పెట్రోల్ పోసి అంటి పెడతామంటే వాష్రూమ్ గిట్టంగా బయటికి వెళ్ళలేదు. ఉపాసం ఉన్నాం. మా అన్న మా పిన్ని కొడుకు వచ్చి షాద్నగర్ పార్సల్ ఇంత అన్నం కట్టుకొని వస్తే ఆ మిండలతో పంపిస్తున్నా, అవే నువ్వు బంగారం అంటారు చెప్పరా అని మాటలు. ఇట్లేనా మాట్లాడతారా? ఇట్లేనేనా? వాళ్ళకి బిడ్డలు ఉండరా? కొట్టినోనికి బిడ్డలు ఉండరా? అక్కల చెల్లెళ్ళు ఉండరా? ఆయనకి పెండ్లం ఉందా లేదా? ఆయన పెండ్లాన్ని కూడా నేను పోయి కొడతా. ఇప్పుడు అంతం ఊకుంటారా మీరు? ఊకుంటాడు వాడు.
మాకు అందుకే ఏదన్నా ఒక ఏం కోరుకుంటారమ్మా, ఎట్లా న్యాయం జరుగుతుంది మీకు? న్యాయం కావాలి మాకు అంతే. మంచిగా న్యాయము బతకాలి. న్యాయం ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోవాలి. న్యాయము ఎట్లా జరగాలంటే ఇప్పుడు ఆ పిల్ల కూలి పోసు, కూలి పోయే పరిస్థితి లేదు. ఆయనకు మొగానికి బీపీ షుగర్ ఉంది. ఇక ఆయనకు రొట్టె కావాలంటే కాల్చేయనికి కూడా లేరు. ఈమె ఒక్కసారి 2 దినాలు ఉండిపోతాం, మేము ఎక్కువ ఉండిస్తామా ఇక్కడ వచ్చి చుట్టాలము ఉండం కదా. ఆమెకు న్యాయం మీరే చేయాలి సార్. మీకు అక్కలు చెల్లెలు ఉంటారు కదా సార్, ఆమెకు న్యాయం చేయాలి అంతే. ఇదే కోరుకుంటున్నాను నేను, న్యాయం చేయాలి నా బిడ్డకు. కాకపోతే ఆయన బాగాలేకుంటుంది నాకు. విధుల్లో నుంచి తీసేయమంటారా ఆయన రామరెడ్డిని? సస్పెండ్ చేయాలా? సస్పెండ్ చేయమంటారా రామరెడ్డి? తెలుస్తలేదా నీకు? తెలుస్తలేదా? అంటే సార్ అట్లా కాదు, ఒక ఆడపిల్ల నీకు వాళ్ళని తీసేయాలి సార్ కంపల్సరీ. నేను చాలా పొద్దున్న నుంచి మాట్లాడి వాళ్ళను తీసేయాలి సార్ కంపల్సరీ. ఎందుకంటే ఇంకో ఆడపిల్లకి జరుగుతుంది ఇట్లా. ఈరోజు ఈమెనే ఇట్లా చేసినామని ఆ పర్సన్ ఎక్కడున్నాడు సార్? అసలు ఆయన ఏను హైదరాబాద్లో ఉన్నాడంటే అతను మంచిగా ఏసీ రూమ్లో పెట్టి బిర్యానీ పెట్టి హాయిగా ఆయన ఉంచుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ని ఎవరిని? రామరెడ్డిని. కానీ ఈమె పెయిన్ అతనికి ఎట్లా తెలవాలి? వాళ్ళ ఫ్యామిలీ అయితే ఊరుకుంటామా సార్? వాడిని అసలు జాబ్ నుంచే తీసేయాలి. ఇంకో ఈమె ఇట్లుంది సార్, నాకైతే నిజంగా అనిపిస్తుంది ఈమె ఇట్లుంది కాబట్టి ఇడిచిపెట్టిరు. నువ్వు తాగేసి చేసినావా, మతుండి చేసినావా, ఒక జాబ్ పర్సన్ అయ్యి ఉండి అట్లా బట్టలు ఇప్పడం ఏంది సార్? అది నువ్వు రేపు చేయవని గ్యారంటీ ఏముంది? మాకైతే ఎటువంటి నమ్మకం లేదా పోలీసు వాళ్ళ మీద. 5 మందిని తీసేయాలి సార్. అందులో ఒక్కనికన్నా మానవత్వం ఉండాలి కదా సార్. ఉండాలన్నా వద్దా మీరు చెప్పండి సార్. ఒకరే ఆడపిల్లయ్యా మన పిల్లలు, కనీసం మీ చెల్లెళ్ళు గుర్తుకురారా అట్లా బట్టలు ఇప్పేటప్పుడు? ఒక అమ్మాయికి నెక్క రేపించి షర్ట్ వేయించి కొడతారా సార్? ఏవి మన లోకం ఎక్కడ పోతుంది సార్? సమాజం అసలు ఆలోచిస్తేనే భయంగా ఉంది సార్. వాళ్ళని కంపల్సరీ తీసేయాలి. 10 మంది 10 విధాలుగా చెప్పుకోవాలి సార్. పలానా అమ్మాయిని ఇట్లా కొట్టినాము, పలానా వాళ్ళని తీసేసిరు, జాబ్లోనో లేరని. ఇంకో పోలీస్ ఆయన ఒక జాబ్కి రావాలంటే ఇవన్నీ నియమాలు ఆయనకు ఉండాలి సార్. ఇట్లా ఆడపిల్లలను కొట్టొద్దు. అసలు నైటు అసలు ఒక హత్య చేసినోని నైట్ ఉంచారు సార్. అందులో జైల్లో ఉంచుతారా? ఉంచినవని అసలు మంచి మంచి ఫెసిలిటీస్ కలిగించి ఉంచుతారు వాడిని. కానీ 2 hours 2 గంటలకు మిడ్-నైట్ 2 గంటల వరకు కొడతారా? వానికి ఎట్లాంటి హక్కు ఉంది సార్? ఆ బంగారం ఉంది కదా, అందులో వాటా ఇస్తాన్నాడేమో, మాకు అట్లా అనిపిస్తుంది మరి కదా సార్. వాళ్ళైతే ఉండదు సార్, జాబ్లో అయితే ఉండదు. 5 మంది ఉంటే ఇంకా ఏం చులకన అయిపోతుంది ఈ రాజకీయ. ఇంకా ఎక్కడైనా పర్సన్స్ ఇంకో దగ్గర హాయిగా జాబ్ చేసుకుంటాడు, ఏముంది సార్. కానీ ఆమె కాలు పోయింది, మళ్ళీ వస్తుందా? ఆమె పెయిన్, ఆమె పడే బాధ చెస్ట్ మీద తనిండు. ఆమెకు రేపు ఏమవుతుందో, ఆమె బ్రతుకుతుందనే నమ్మకం నాకైతే లేదు సార్. ఆమె అంత వీక్ ఉంది, చాలా వీక్ ఉంది సార్. వాళ్ళకైతే అసలు దడుచుకునేటట్టు ఇచ్చేయాలి సార్ వాళ్ళను. ఇంకో పర్సన్ ఆ జాబ్ రావాలంటే కూడా వానికి అంటే వానికి నియమాలు ఉండాలి. అబ్బా ఆడపిల్లల్ని కొట్టొద్దు, పలానా కొడితే పలానా దగ్గర తీసేసిరు అన్న ఒకటి టాలెంట్ అనుకుండి ఆ జాబ్లోకి రావాలి సార్. ఇట్లా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడితే ఆడపిల్లలు ఊరుకోరు సార్. అసలు మాకైతే ఈ పిల్లకు న్యాయం కావాలి, బట్ వాళ్ళని తీసేయాలి ఆ జాబ్లో నుంచి. వాస్తవానికి డ్యామేజ్ జరిగిన విషయము ఇక్కడ పోలీసులు 3rd degree చేసిరని క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ తప్పు చేసుంటే ఎంక్వైరీ చేయకుండా పోలీసులు చట్టాన్ని ఎట్లా చేతుల్లోకి తీసుకొని ఒక దళిత మహిళపై దాడులు ఎట్లా చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బాధితుల డిమాండ్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా డిఐ రామిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన ఏవైతే ఉంటాయో వనరులు అవన్నీ కూడా సమకూర్చాలని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ స్వరూప్తో భార్గవ్, మైక్ టీవీ.
సార్ అన్న ఒక్క నిమిషం జరుగు మేడం ఒక్క నిమిషం